ఇప్పుడు టైం ఎంత అయిందంటే 12:45 అయిందనమాట. సో మేమంతా ఏం చేస్తున్నామంటే మా కాలేజ్లో సెమీ క్రిస్మస్ ఈవెంట్ జరుగుతుంది. అయితే 3 ఇయర్స్ కాబట్టి మాకు మేనేజ్మెంట్ చేస్తాం అనమాట. ఇన్స్టాలో చూసాము ఇవి. సో అవి తయారు చేస్తాం. ఎన్ని చేస్తాం చూపించచ్చు. ఐగో గ్లోవ్స్ మేమే చేసాము. దాంట్లో 6 ఉన్నాయి, 7, 8 చేసాము. మీకు అంతా ప్రాసెస్ అనమాట. సో మీ ప్రాసెస్ కావాలని చూపిస్తామండి. ఫస్ట్ ఇలా మిడిల్లోకి వేసుకోవాలి. సో ఇలా అతికించాలి. ఆల్రెడీ మేము అలా మధ్యలోకి వేస్తాము. నెక్స్ట్ సైజ్ చేసుకోవాలి. సైజ్ ఎలా అంటే ఇదిగోండి ఇక్కడ ఇలాగా వేసాక నెక్స్ట్ తీసుకోండి. ఇలా పెట్టాలి. అలా 12 లేయర్స్లో చేసుకోవాలి అనమాట. చేసిన తర్వాత అలా 12 చేసుకోవాలి. 12 లేయర్స్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ నేను మా ఫ్రెండ్స్ ఇంట్రడ్యూస్ చేస్తానండి. హడావిడి చేశాను. సో మన సెమీ క్రిస్మస్కి ఈమె శాంతా క్లాస్ వస్తారు. సో షీజ్ లావణ్య, షీజ్ వెరీ గుడ్ గర్ల్ అండ్ ఇన్నోసెంట్ అని అనుకుంటాను కాదు. షీజ్ రచిత అండ్ షీజ్ రాగమై. పాప కష్టజీవి. గిరిజా హాస్టల్ వెకేట్ చేశాక రాగమై ఒక వంటర్ అయిపోయింది అనమాట. తన డే స్కాలర్ మానస, మిస్ పొగరు. షీజ్ మాధవి, సౌజన్య అండ్ హనీస్ బెస్ట్ ఫ్రెండ్ దీప్తి. తర్వాత అసలైన ఆమె చూపిస్తారండి. షీజ్ దివ్య శ్రావణి. నేను ఏం చేసిద్దంటే కాలేజ్కి రాదు. పొరపాటున తను వచ్చిన రోజు కనుక మనం మానేసాం అనుకోండి, నువ్వు కాలేజ్కి లీవ్ పెడతాను అని అనమాట. సో షీజ్ హర్షిని, షీజ్ వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ గర్ల్ అని సృజన మనసులో అనుకుంది. కానీ సృజన తిని పబ్లిశ్రీ. షీజ్ డే స్కాలర్. హర్షిని హాయ్ చెప్పు మా ప్రేక్షకులకి. హాయ్ చెప్పు సృజన. కానీ సృజన భవ్య ఏం రాస్తున్నారని మీరు కంగారు పడతాను కదా. సో మా మేడం ఏం చెప్పారంటే 15 కల్లా రిక్వైర్మెంట్ సబ్మిట్ చేయమన్నారు. కానీ అది తప్ప రూల్స్ రాసుకున్నారు. సో పోటీగా రాసుకున్నారు. సో ఎందుకంటే లాస్ట్లో కేజీ చెప్పిన చదువుకోవచ్చు. సో హనీ చూపిస్తా చూడండి. హనీ పాపం ఇప్పుడు దాకా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి అలా అయిపోయింది అనమాట. సో మా అందరికీ ఆకలి వేస్తుంది. బట్ సో ఈ క్లాస్ రూమ్ వచ్చేసి డిస్టింక్షన్ రూమ్ అని కేరళ వాళ్ళు అంటారు. ఎందుకంటే కేరళ వాళ్ళందరికీ ఈ క్లాస్ రూమ్లో చదువుకున్నప్పుడు డిస్టింక్షన్స్ వచ్చాయంట. మీరు ఏంటబ్బా ఈ క్లాస్ రూమ్లో బెంచెస్ లేవాలనుకుంటున్నారు కదా. సెమీ క్రిస్మస్ కాబట్టి మాకు డెకరేషన్ చేయడానికి బెంచెస్ అంటే అర్థం అని చెప్పి సో మేము ఆ బెంచెస్ తీసేసాము. సో నేను కష్టపడి సో బ్లాగ్ ఏం చేస్తాను మీకు చూపించాను. యాక్చువల్గా చేసుకోవాలి. సో వీటితో మీరు రోజు చేయాలన్నమాట. సో అది కంప్లీట్ అయ్యాక నేను రెస్టారెంట్ మీకు ఆయిల్ చేశాను. సో మీకు తర్వాత చూపిస్తాను ఆఫ్టర్ లంచ్. సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం.
And you have to practice. That is most important thing you have to do. Gratitude tries to do the right things in a right way.